హలో అందరికీ. మా ఇంట్లో చికెన్ పులావ్ ఎలా చేసుకుంటామో ఈరోజు మీకు చూపిస్తాం. ముందుగా కడుక్కున్న చికెన్లో ధనియాల పొడి, కారం పొడి, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉప్పు, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్రతి ముక్కకి మసాలా పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి. టైం ఉన్నట్టయితే దీన్ని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, లేదా అలానే వాడుకోవచ్చు. ఒక పాత్ర పెట్టుకొని ఇందులో ఆయిల్, నెయ్యి వేసుకొని వేగాక మసాలా దినుసులు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, టొమాటోస్ వేసుకొని వేగనివ్వాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇందులో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కాస్త ఉడికాక ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇందులో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకున్నాను. దీనికి సరిపడా 1.5 గ్లాస్ కొబ్బరి పాలు, అలాగే 2.5 కప్ వాటర్ యాడ్ చేసి ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ పాటు ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ. దీన్ని మీరు కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ప్రతి ముక్క ఎంతో సాఫ్ట్గా చక్కగా ఉడికింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.